మహబూబాబాద్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినుల ఆవేశం కట్టలు తెంచుకుంది. అద్దె భవనాల్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే సొంత భవనం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. యాజమాన్యం గేట్లకు తాళాలు వేసి నిర్బంధించినా వెనక్కి తగ్గని విద్యార్థినులు గేట్లు బద్దలు కొట్టి మరీ రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మేము తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నాము. మాకు సరైన భవనం లేక, సౌకర్యాలు అనేటివి లేక మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. మేము మొన్న కూడా కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి అడిగాము, మా ఇబ్బందులు సార్కి చెప్పుకున్నాము. సార్ అన్నారు, ఆన్ పేపర్ మాకు ఒక బిల్డింగ్ ఇవ్వకుండా ఒక ఓవరాల్ గా ఒక బిల్డింగ్ మీకు శాంక్షన్ చేస్తున్నామని చెప్పి మమ్మల్ని అక్కడ గొడవను సద్దు మరిపించి పంపించారు మమ్మల్ని. మాకు ఇక్కడికి వచ్చి తీరా చూసుకుంటే ఇక్కడ బాయ్స్ హాస్టల్ మాకు ఇచ్చారు. అక్కడ కింద 4 రూమ్లే మాకు కేటాయించారు. ఆ 4 రూమ్లలో కూడా ఎలాంటి ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ సప్లై లేదు, వాష్రూమ్స్ లేవు. గర్ల్స్ కి వాష్రూమ్స్ లేకుండా ఎవరు సార్ హాస్టల్ ఇవ్వమన్నది మాకు. దట్ బాయ్స్ రెసిడెన్స్ బాయ్స్ పైన ఉంటారంట, గర్ల్స్ కింద ఉంటారంట. ఇట్లానే ఉంటారా వేరే హాస్టల్స్ లలో, వేరే కాలేజెస్ లలో? బాయ్స్ రెసిడెన్స్ ఏమో అక్కడ ఉంటది, గర్ల్స్ ఏమో కింద కూర్చొని చదువుకోవాలా? ఎక్కడుంది సార్ ఇది? మాకు ఎట్లుంటది సార్ సేఫ్టీ? మాకొద్దు. మాకు ఆన్ పేపర్ ఒక బిల్డింగ్ ఇస్తే ఇవ్వండి, అన్ని సౌకర్యాలతోటి వసతులతోటి మాకు ఒక బిల్డింగ్ ని మాకు కేటాయించండి. నర్సింగ్ వాళ్ళ కోసం అని ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్ ని తీసుకొని ఎంబీబీఎస్ వాళ్ళకి ఇచ్చారు. అంటే వాళ్ళు మాత్రమే మెడికల్ రూటా? మేము మెడికల్ రూట్ కాదా? మేము కూడా చేసే సర్వీసే కదా, మెడికల్ సర్వీసే కదా. మాకంటూ మా కాలేజ్ లో ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ల్యాబ్స్ అంటూ ఏమీ లేవు. మేము ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోండి, మేము బయట హాస్పిటల్కి వెళ్ళి సర్వీస్ ఎట్లా ఇస్తాం? మాకు అన్ని సౌకర్యాలు ఉండే బిల్డింగ్ అయినా ఇవ్వండి, లేకపోతే మాకంటూ కట్టిన మా కాలేజ్